హాయ్, అందరికీ నమస్కారం. ఈరోజు టాపిక్ వచ్చి నా బెస్ట్ ఫ్రెండ్. చిన్నప్పటి నుంచి 8 ఇయర్స్ నుంచి మా ఫ్రెండ్స్ అంతా నా బెస్ట్ ఫ్రెండ్ వాడు. వాళ్ళ ఇంటికి పోయేవాడిని, నేను వాళ్ళ ఇంటికి వచ్చేవాడిని, బాగుండేది అప్పుడు. ఇప్పుడు వాళ్ళ ఎందుకు టాపిక్ వచ్చిందంటే వాడు ఈరోజు మార్నింగ్ ఫోన్ చేశాడు నాకు. ఫోన్ చేసి మాట్లాడినాడు. మామూలుగా ఉంటారు కదా, ఎప్పుడో ఫోన్ చేసేవాడు కాదు, ఎప్పుడో ఒకసారి చేసేవాడు, వేరు. వాడు చెప్తున్నాడు నాకు వాళ్ళ లైఫ్ గురించి అంతా. ఎట్లుండే లైఫ్, ఎట్లా అయిపోయింది కదా, ఎలా ఉండే లైఫ్, ఎలా ఉంది కదా, ఇప్పుడు ఉంటే బాగుండే కదా అమ్మ నాయన అని చెప్తున్నాను. ఈరోజు వన్ టైం చెప్తాను మీద వీడియో స్టార్ట్ చేసిన ముందు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి కంటెంట్లో వీడియోస్, మంచి మంచి వీడియోస్ చేస్తాను. దీంట్లో ఏమన్నా మీకు మిస్టేక్స్ ఉన్నా ఏమన్నా కామెంట్ చెప్పండి, మార్చుకుంటాను. ఓకేనా, స్టార్ట్ చేస్తాను. మా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్ వాడు. ఇప్పుడు ఎక్కడున్నాడంటే ప్రజెంట్ బెంగళూరు, ప్రాపర్ ఆంధ్రానే. 8 ఇయర్స్ నుంచి మేమంతా క్లోజ్ ఫ్రెండ్స్. వాడిని ఓపెన్ చేస్తే అమ్మ నాన్న గురకోలు బాగానే ఉండేది. వాళ్ళ నాన్న ఎక్కడన్నా పొలం ప్రయోజన ఏమైనా బయటికి పెట్టినా వాళ్ళు తెచ్చిచ్చేది, మాకు తెచ్చిచ్చేది అన్నీ చేస్తూ ఉండేది. బాగానే ఉండే, లైఫ్ అంతా బాగానే ఉండే. వాడు చదువుకుంటుండే, వాళ్ళ అక్కలు చదువుకుంటుంటే, వాళ్ళ సొంత పొలం ఉండే, పొలం ప్రవేశింటే బాగానే ఉండే. వాళ్ళ నాన్న డ్రింకర్. ఇవి కాదు, ఇవి అంటే మామూలుగా బీరు అవి కాదు, సారా సారా. దానికి హీట్ అయిపోతే మంచి అవుట్ మర్చిపోతుంది. ఓకే, దాని మ్యాటర్ తర్వాత చెప్తాను. మీరు మ్యాటర్లోకి వస్తే మంచి లైఫ్, బాగానే ఉండేవాళ్ళంతా. వాళ్ళ తాగి తాగి బోన్స్లో లోపల బాడీలో ఈగిలికి బొక్కలు పడి వాళ్ళ నాన్న ఆరోగ్యం చెడిపోయింది. వాళ్ళ నాన్న ఒక హాస్పిటల్ పిలుచుకుపోతే వాళ్ళ నాన్న బతకాలన్నారు. అన్నారు తీరా చూస్తే చనిపోయాడు ఆయన. ఆమెకి చిన్న వయసు కదా, వాళ్ళ నాన్న గురించి ఇంతలే ఏమోలే అనుకున్న చిన్నాడు వాడు. ఇంకా చనిపోయినా కూడా అంత బాధ లేదానికి. పూర్తి వయసులో చనిపోయాడు కదా. వాళ్ళ అమ్మ చనిపోయినప్పుడు చెప్తుండే వాళ్ళమ్మ, మీ నాన్న చనిపోయారా అది అంటే మనకు తెలియదు దానికి, పిల్లోడు కదా. నాకు కూడా తెలియదు, బట్ వాడు చెప్తుంటే ఆమెకి వాళ్ళ అక్క పెద్ద వాళ్ళు పెద్దలు చెప్పారు, ఇంట్లో చనిపోయాక శుభకరం జరగాల, అమ్మాయి పెళ్లి చేశారు. ఏదో డబ్బులు అవి ఇవి పెట్టుకొని అక్క పెళ్లి చేసేసారు. మంచి బాగున్నారు వాళ్ళు. ఈ తర్వాత సెకండ్ అక్క పెళ్లి చేసేసారు. ఇప్పుడు బాగానే ఉండే. ఇప్పుడు వాడు 10th అయిపోయి ఇంటర్ పోతున్నవాడు. ఇంటర్ రెండు అక్క పెళ్ళి అయిపోయింది, పిల్లలు తమ్ముడాలు అందరూ బాగానే ఉన్నారు. ఇంటర్ తర్వాత వాడు, వాళ్ళ అక్క, వాళ్ళ అమ్మ బాగానే ఉండరు. వీడి కాలేజ్ పోతుంటారు. వీళ్ళ అక్క ఏదో ఒక షాప్ పని చేస్తూ ఉండే, వాళ్ళ అక్క. వాళ్ళ అమ్మ పొలం పనికి బాగానే ఉండదు. ఆమె తర్వాత వాళ్ళ అమ్మకి హెల్త్ ఇష్యూ, జాండీస్. వాళ్ళ అమ్మ హెల్త్ చూసుకోలేకున్నట్లా, పిల్లల భవిష్యత్తు చూసుకున్నట్లా చేసి ఆమెడికి వాళ్ళ అమ్మ ఎక్స్పైర్ అయ్యారు. 2015-16 చనిపోయింది. అంతా తెలియదు మనకి లైఫ్ అంటే ఎలా ఉండాలా, ఎలా మనము ఎవరు తెలుపుకోవాలా, ఎవరు పోకూడదు, ఎవరు మనోళ్ళు కాదు. అప్పుడు తెలియదు మనకి. అందరూ మనగానే పోతా ఉండవు అన్నమాట. వాళ్ళంటే పోయి అన్నం తినేది, వీళ్ళంటే పోయి తినేది, వాళ్ళకి అడిగేది, వీళ్ళకి అడిగేది, అట్లా ఉండేదన్నమాట.
ఎప్పుడైతే వాళ్ళ అమ్మ చనిపోయానో వన్ లైఫ్ ఉండేది ఇట్లా పడిపోయింది, ఇట్లా పడిపోయింది. 1 year పట్టించుకునేవాడు లేడు. ఇంకా పెద్దోళ్ళు అక్క వాళ్ళు బావ వాళ్ళు కలిసి 3 అక్క వాళ్ళు పెళ్లి చేయాలా అని ఆడపిల్ల వాళ్ళ ఇంట్లో ఉండకూడదు, పెళ్లి చేసి పంపేలా, పెళ్లి చేసి పంపించారు. ఇప్పుడు వాడు ఒక్కడే ఉన్నాడు, వాడు ఒక్కడే చాలా కష్టపడుతున్నాడు, చాలా కష్టపడుతున్నాడు. వాళ్ళ అమ్మ చనిపోయినాక ఒకరింటికి పోవాలంటే పోతూ ఉంటాడు. వాళ్ళు ఇప్పుడు అమ్మ నాన్న లేకుండా పిల్లలు ఎలా చూస్తారనేది నాకు తెలుసు. ఆ బాధ నాకు కూడా ఫేస్ చేసిన. మా ఫ్రెండ్ గడు వాళ్ళ పిన్ని వాళ్ళ ఇంటికి పోయినా, వాళ్ళ బంధువుల ఇంటికి పోయినా ఒకలా చూసేది, ఒకలాగా మాట్లాడేది. ఏదన్నా అడిగినా కూడా ఏదైనా కానీ లేదు అనేది. ఇప్పుడు అమ్మ నాన్న లేని పిల్లల్ని ఎలా చూస్తారో మనకు తెలుసు, అలా చీప్గా చూసేది. తర్వాత వాడు మనసులో గట్టిగా అనుకుని లైఫ్లో సెట్ కావాలా, ఎలాగైనా రీచ్ కావాలా అని వేరే కాడ పని చేసి, జాబ్ చేసి, వాటర్ క్యాన్ పని చేసి, వాటర్ క్యాన్ ఎత్తుకొని ఒక షాప్లో పని చేసి, అక్కడ ఇక్కడ పని చేసి చాలా కష్టపడ్డాడు. చాలా కష్టపడ్డాక ఇప్పుడు ఒక బెంగళూరులో ఏదో చేస్తూ ఉన్నాడంట. ఎవరితో సపోర్ట్, ఎవరు ఒక అమ్మాయి అంటే వచ్చే వాళ్ళ మిస్సెస్ అనుకుంటా, మిస్సెస్ అనుకుంటా, లవ్లో ఉంటున్నాడు. ఆ అమ్మాయి సపోర్ట్తో ఏదో వీడు వాళ్ళు అలానే ఒక పైకి వస్తూ ఉన్నాడు. వాడు అలాగే ఉండాలా, చాలా బాగుండాలి, లైఫ్ బాగుండాలా, వాడు వాళ్ళ వైఫ్ వచ్చే జనరేషన్ చాలా బాగుండాలా. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు వచ్చాను చెప్తున్నాను అంటే, లైఫ్లో ఎలా జరిగిందనేది మీకు రియాలిటీగా చెప్తాను, మీకు ఎలా ఉండాలనేది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మ నాన్న అంటే ఎవరొద్దు, అమ్మ నాన్న చూసుకుంటే చాలు, ఇబ్బంది పెట్టరాదు, మనకి ఇబ్బంది పెట్టరాదు. మనం చూసే వీడియోస్ ఏదో మనకి పెళ్ళైన వెంటనే అమ్మ నాన్నని నాదర్శనం ఏడిచేది, రోడ్డుకి ఏడిచేది, మంచి వాయ మన కన్న తల్లిని రోడ్డు మీద ఏడుస్తారు. కొద్దిగా అమ్మ నాన్న లేకుండా పోయి అడుగుతారు, వాళ్ళు బాధ ఎట్లుంటుందో మనకు తెలుస్తుంది. విషయానికి వస్తే ఒకటే చెప్తారు, మన అమ్మ నాన్న బాగా చూసుకోవాలా, మన అనుకున్న వాళ్ళని బాగా చూసుకోవాలా. నెక్స్ట్ ఇది ఇప్పుడు ఉండే జనరేషన్ పిల్లలు ఎంజాయ్ చేసుకుంటుంటారు. ఈ వయసుకే సిగరెట్ అంటారు, మంద అంటారు, అది అంటారు, వెళ్తూ మీ చెడిపోతావు నువ్వు. వద్దు, చేయండి. ఎప్పుడు చేయాలా? లైఫ్ అలా వస్తుంది చూడండి, మనకంటూ మన కాలం నిలబడుతుంది చూడండి, అప్పుడు చేయి. లేకుంటే ఏం లేదు 10th క్లాస్కే సిగరెట్ తాగేది, మందు తాగేది, స్టేటస్ పెట్టేది, మందు తాగుతున్నాం అనేది. లైఫ్ అంటే అది కాదప్ప. లైఫ్ అంటే బాగా ఎదగాల. ఇప్పుడు ఉన్న దాంట్లో డబ్బు ఉంటేనే వాల్యూ. డబ్బు లేవు ఎవడి మన దగ్గర కూడా అడగదు. డబ్బు అంటే పరిగెత్తాలి, మనం డబ్బు కోసం పరిగెత్తాలి. ఇప్పుడు ఉండే దాంట్లో డబ్బే ఉంటారు మనకి. నువ్వు డబ్బులు లేకుంటే మన ఏమో చూడు, సాంబార్లో కరప తీసినట్టు పడేసారు. అట్లా మెయిన్ డబ్బు సంపాయాలి. మనీ ఈజ్ ఎవ్రీథింగ్. మనీ ఉంటే ఎవడన వస్తాడు. ఫ్రెండ్స్ కూడా, బెస్ట్ ఫ్రెండ్స్ మనకి అంతమంది
కూడా ఫ్రెండ్స్ ఉంటారు, చాలా గ్రూప్లో ఉంటారు. బట్ నేనేమైనా మిస్టేక్ మాట్లాడుతున్నా కప్పగా అనుకోకుండా వాళ్ళ లైఫ్లో జరిగింది, నా లైఫ్లో జరిగింది మీరు షేర్ చేసుకుంటారు. మీ లైఫ్లో మంచిగా ఉండొచ్చు, బట్ నా లైఫ్లో వచ్చేటట్టుంటారు తెలియదు. వాళ్ళు నమ్మేసినాం, వాళ్ళది అయిపోయింది, నాది అయిపోయింది. అదేమో ఉంది, ఓకే మా ఫ్రెండ్ కానీ చూడండి ఎట్లున్నారు అప్పుడేవాడు. ఆ పెయిన్ మీరు తక్కువ వేయాలి ఈ జనరేషన్కి. ఆ పెయిన్ ఇప్పుడు ఈ జనరేషన్ అనేది తక్కువ వేయలే. మా జనరేషన్ మాకన్నా పెద్దోళ్ళు వాళ్ళ శక్తి ఉంది, ఈ వచ్చే జనరేషన్కి వేయలే. ఇప్పుడు ఏదైనా అంటే సిగరెట్ కానీ మందు కానీ వద్దు అది. బాగా తిని బాడీ పెంచాలా, నవ్వుతూ ఉండాలా, అందరు మన అన్ని పలకరించుకుంటున్నా. ఇంకేం చెప్తున్నానంటే లైఫ్ అనేది బాగుండాలంటే కష్టపడాలి. మనకి ఎన్నికల డబ్బు ఉన్నా, ఆస్తి ఉన్నా, ఏమున్నా మన బాడీ వంగల మనకి ఇస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే మనకి డబ్బు ఇలా ఉంటుంది, పోతుంది. మనము ఒక్కసారి ఉంటేనే కదా తెలిసేది మన పనికి వస్తామా లేదా అనేది. నువ్వు వంగ లేకుంటే పనికి ఏమొస్తావు? పొద్దున డబ్బు మొత్తం పే చేస్తావు, అడుగుతుంటావా? అడుగుతున్నా కూడా ఒక్కడో ఒక రూపాయి. ఎందుకంటే కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి, పోయి పని చేసుకోపోరా అంటారు. ఈ వీడియోలో ఏమన్నా మీకు తప్పు కానీ మిస్టేక్స్ ఉంటే కామెంట్లో చెప్పండి, నేను మాట్లాడుకుంటా. నేను ఎవరిని తప్పుగా మాట్లాడలేదు, బట్ మా లైఫ్లో జరిగిందే మీకు చెప్తున్నాను. మీకు ఏమన్నా తప్పుగా అనిపిస్తే కామెంట్ రూపంలో చెప్పండి.